అరే ఏముందిరా మరి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం కదా, నాకు ఇన్కమ్ వస్తుంది, నాకు కారు ఉంది, మరి నువ్వు రావచ్చు కదా అంటే నువ్వు ఇంకా చేస్తున్నావా లేదా ఫోన్ చేసిన పెట్టేసి అంటే చెకింగ్ అన్నట్టు, ఇంకా చెకింగ్ అన్నట్టు, ఇంకా చేస్తాడు ఆవిడ 2 రోజులు చేస్తాడు, 3 రోజులు చేస్తాడు, 4 రోజులు చేస్తాడు. సో లైఫ్ ఇక్కడ ఉన్నాక ఎక్కడ చేస్తాం? అవునా కదా, నేను కూడా అదే చెప్పిన. ఈ భూమి ఏమంటారు, నా బాడీలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టీజే చేస్తా. సో నేను ఎందుకు డిసైడ్ అయినానంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు, బెంచ్ కారు సాధించిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలు ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, కొన్ని కోట్ల మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందిని గ్రో చేసిన వాళ్ళు ఉన్నారు, ఎలాంటి స్టడీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యి ఇంకా కొంతమందికి కూడా వెలుగు నింపే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? అండ్ బయట సమాజం ఎట్లా ఉంది, ఒకరిని తొక్కితే ఇంకోటి పైకి వస్తుంది. ఇక్కడ తొక్కేది కాదు, ఇంకొకరిని సక్సెస్ చేస్తే మనం సక్సెస్ అయ్యాం. ఇది ఒక స్టేజ్ అనేది ఏదైతే విన్నింగ్ టీమ్ స్టేజ్ అయితే ఉందో సక్సెస్ స్టేజ్ ఇది. ప్రతి ఒక్కరూ రావచ్చు ఇక్కడికి. నేను రాలేను సార్, నేను చేయలేను సార్ అని లేదు, ప్రతి ఒక్కరూ రావచ్చు. అవునా కదా? ఎంతమంది రెడీ ఉన్నారు రావడానికి? నెక్స్ట్ కమింగ్ ఎవ్రీ మంత్ రావడానికి ట్రై చేయాలి. మేడం నేను వస్తా సార్ మీకు మహబూబ్నగర్ అని చెప్పేసి మాకే ఫోన్ చేయాలి. అట్లా చేయాలి. ఒక్కసారి మీకు రావడం ప్లస్ మేడం. సో సక్సెస్ స్టోరీ కూడా అంటే ఇక్కడ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా మూమెంటం తీసుకురావాలి, మనం ఎట్లా సక్సెస్ అవ్వాలి, ₹1,00,000 ఎలా సంపాదించాలి అనే దాని గురించి మేడం సార్ కొన్ని మనకు టీచింగ్స్ ఇస్తారు. సో సార్ ఇన్వైట్ చేద్దాం. అదేవిధంగా స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం పైకి రండి, సార్ని మనం రికగ్నైజ్ చేద్దాం. ఓకే, సో సార్ గ్రేట్ లీడర్స్ అండ్ DCDs, సో ప్లీజ్ కమాండ్ సార్. దేవులపల్లి అజయ్ సార్ అండ్ గీతా మేడం, సంగీత మేడం ప్లీజ్ కమాండ్ చేయాలి. అదేవిధంగా స్టార్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి సేమ్ రండి. సో సార్ వాళ్ళకి రికగ్నైజ్ చేద్దాం మనం. సో క్లాస్ ఇస్తూనే ఉండండి. ఇలాంటి రికగ్నైజేషన్ ప్రతి ఒక్కరికి కావాలి, మీకు కూడా వస్తుంది. మీరు క్లాస్ చేయగలిగితే ఒకటి ఇంకొకరికి మళ్ళీ మీరు కూడా క్లాస్ ఇస్తారు. So thank you madam, thanks for coming my thank you sir. సో వినండి, ఒక 30 minutes అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. చాలా మంది క్వశ్చన్స్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే వస్తాయి. ఫీల్డ్కి వెళ్తాం, మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సార్ కూడా ఇప్పుడు అంత లెవెల్లో ఉన్నారు. వెళ్ళిన తర్వాత చాలా మంది రిజెక్ట్ చేస్తాం. ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత ప్రొఫెషన్ ఉన్నా కానీ రిజెక్షన్ అనేది ఎట్లుందంటే ఇంకా గట్టిగా కొట్టుకున్నమాట దెబ్బలవి, నార్మల్ ఉండవు. ఓకేనా? వాళ్ళు కూడా బిజినెస్ చేసినప్పుడు వాళ్ళకు ఏవైతే అడ్డంకులు వచ్చినాయో ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేస్తారు, బిజినెస్కి ఎట్లా ముందుకు వెళ్ళారు, ఎంతమంది మీరు మీ బిజినెస్ నుంచి ఇంకా వాళ్ళ డ్రీమ్ ఏమున్నది, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఎట్లా చేయాలని కూడా చెప్తారు. కొంచెం నోట్ చేసుకోండి వీలైతే. సో థ్యాంక్ యూ. హ్యాండ్ ఓవర్ చేస్తున్నా లీడర్స్కి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీకి ఎలా వచ్చినామంటే, మా ఒక ఫ్రెండ్ ఉండేది ఎయిర్ ఫోర్స్లో. అతను 2012లో చెప్పాడు బిజినెస్ గురించి. నేను అప్పుడు ఎయిర్ ఫోర్స్లోనే ఉండే, ఇంకా రిటైర్ కాలేదు. అయితే అప్పుడు అతను నార్త్ ఇండియన్ మన హైదరాబాద్లో చేస్తుండే. కానీ అయితే నేను అంత నమ్మలేదు. అసలు ఇట్లా ఒకటి ఉంటుందని అప్పుడు మాకు అంత ఐడియా లేదు, నమ్మలేదు. అతను కూడా ఒకసారి చెప్పి వదిలిపెట్టాడు, కానీ మళ్ళీ ఫాలో అప్ అనేది చేయలేదు. అంటే మళ్ళా చెప్దాం ఇతనికి, మళ్ళీ జాయిన్ చేసుకుందాం అనే ఆలోచన అతనికి లేదు. మనకి ఎట్లుంటుంది, కొత్త వాళ్ళకు వచ్చింది పోతే అన్నట్టు ఉంటుంది, మనం అంత పట్టించుకోలేదు. తర్వాత అదే మళ్ళీ ఎప్పుడు అంటే 2022 ఎండింగ్లో సాజిద్ సార్ అని ఉంటారు, సయ్యద్ ఇమాం సార్, అలా దాంట్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకునేది, గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్ అని.
పెట్టుకొని మన ఈ విన్నింగ్ టీమ్ మీటింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా స్టేటస్లో పెట్టుకుంటూ ఉండేది రోజు. ఈరోజు ఇక్కడ మీటింగ్ చేసినాం ఇక్కడ. కాకపోతే అక్కడ వెస్టీజ్ అనే శబ్దం లేకుంటే ఓన్లీ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉండేది. దానికి సంబంధించినవే పెట్టుకుంటూ ఉండేది, ఫోటోలు అందరితో దిగినవి. అయితే ఇదేదో ఉందని మేడం ఒకరోజు రమ్మంది. వచ్చి ప్లాన్ మొత్తం చెప్పిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆల్రెడీ నాకు తెలిసి ఉందని అనిపించి అప్పుడు వెంటనే మేము డిసిజన్ తీసుకున్నాం. ఎందుకంటే నాకు ఒక 10 years బ్యాక్ ఐడియా ఉంది, ప్లస్ మేడం తెలిసిన ఒక వ్యక్తే కాబట్టి సరే అని ఓకే అన్నాం. ఆ రోజు సైన్ చేసినాం, ప్రోడక్ట్స్ తీసుకున్నాం. అయితే మేము స్టార్టింగ్ ఎలా చేసినామంటే ఆ రోజు రాత్రి వచ్చి ప్లాన్ చెప్పగానే వెంటనే మాకు టూల్స్ ఇచ్చారు. 160 కోర్ ప్రోడక్ట్స్ ఇచ్చిండ్రు. ఆ ప్రోడక్ట్స్ తీసుకున్నాం, మీటింగ్స్ గురించి చెప్పి వెళ్ళిపోయాను. అయితే అక్కడ మేము సెల్ఫ్గా డిసిజన్ తీసుకున్నాం కాబట్టి మేము ఇక దానికి వెనకడుగు అనేది వేయలేదు. ప్రతి నెల రాకముందే మాత్రమే మేమే కోర్ చేసేది. ఎప్పుడైతే 2వ తారీఖు 2, 3, 4 ఉంటాయి కదా కమిట్మెంట్ డేస్, ఆ రోజులు ఎప్పుడు తప్పలేదు మేము ఇంతవరకు. ఒకవేళ 2వ తారీఖు హాలిడే అయితే 3వ తారీఖు తీసుకునేది. కాకపోతే ఎప్పుడు కూడా ఆ డేట్స్ అనేవి దాటలేదు. రెండవది ప్లాన్ల విషయంలో కూడా మాకు తెలియదు ఇట్లా నోట్స్ వస్తాయని. ఎట్లయినా నేను మంచిగా బ్యాంకులో ఉన్నా ఎవరు చెప్తే వాడు వింటారు అనే ఫీలింగ్ ఉండేది. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత తెలిసింది మన రిజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తాయి. మనం చెప్పగానే మేము చేస్తామని ఎవరు రారు. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, మనకు తెలుసు ఇక్కడ ఇన్ని లాభాలు ఉన్నాయి.